మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఇక బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారించనుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైనటువంటి నిందితులైనటువంటి కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఈ నలుగురికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ల పైన నేడు విచారణ చేపట్టనుంది కోర్టు. అయితే ఈ ఏసీబీ కోర్టులో ఈ బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ ను వీరి తరపున నిందితుల తరపున ఉన్నటువంటి న్యాయవాదులు పిటిషన్ వేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అనేక మార్లు ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా అనేక మార్లు వీళ్ళు ఏదైతే వేయడం జరిగింది. పిటిషన్ వేసినప్పటికీ కూడా 3,500 కోట్ల రూపాయలతోటి ఏదైతే జరిగినటువంటి లావాదేవీలకి సంబంధించినటువంటి అంశం పైన సిట్ బృందం విచారణ చేపట్టింది. అయితే సిట్ విచారణలో చాలా వరకు కూడా కొన్ని కీలకమైనటువంటి ఏవైతే ఆధారాలను సేకరించినటువంటి సిట్ అధికారులు వాటిలన్నింటినీ కూడా కోర్టుకి సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా దాదాపు 200 మందిని ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణలో చేపట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈ రోజు జరిగేటువంటి లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి ఈ నలుగురికి కూడా బెయిల్ ఇచ్చినట్లయితే కొన్ని ఆధారాలు, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే ప్రస్తుతం సిట్ తరఫున ఉన్నటువంటి అధికారులు వాదిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఈ 7గురిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పాటు చేసినటువంటి అధికారులు వారు విచారణ చేసిన తర్వాత ప్రస్తుతం వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. దీంతో వాళ్ళకి బెయిల్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు విచారణ చేసి మరొకసారి అంటే గతంలోనే 3 సార్లు దీనికి సంబంధించినటువంటి బెయిల్ డిస్మిస్ అయిన నేపథ్యంలో ఈ రోజు బెయిల్ కి సంబంధించినటువంటి విచారణ మరొకసారి ఏసీబీ కోర్టులో జరగబోతా ఉంది. దీనికి సంబంధించి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. సోని, రైట్, థ్యాంక్ యూ కాంతి.